హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఒక 3 రకాల ఆవకాయ రెసిపీస్ని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఆవకాయల్ని ప్రిపేర్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. రొటీన్గా తినే పచ్చళ్ళు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆవకాయల్ని ట్రై చేస్తూ ఉండండి. అంతేకాకుండా ఆవకాయ అంటే ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే మంచి టేస్ట్తో పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఇంకా ఈ 3 ఆవకాయ రెసిపీస్ని చూసేద్దాం. ముందుగా చిక్కుడు ఆవకాయ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చిక్కుడు ఆవకాయ కోసం ఫస్ట్ ఇక్కడ 1/2 kg నార్మల్ చిక్కుడుకాయలని తీసుకోవాలి. వీటిని ఆవకాయ చేసే ముందు శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా 2 ఇంచ్ ముక్కలుగా నారలేమీ లేకుండా తీసేసి కట్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఆవకాయకి ఎప్పుడు గింజ ముదురుగా ఉన్న చిక్కుడుకాయల్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న కాయల్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడు ఆవకాయలోకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. గ్రామ్స్లో చూసుకుంటే 20 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, గ్రామ్స్లో అయితే 10 గ్రామ్స్ వరకు వేసి ఆవాలు మెంతులు వేగి కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.25 కప్పుల వరకు వేరుశనగ నూనె తీసుకోవాలి. వెయిట్స్ లో చూసినట్టయితే 355 ml వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఎప్పుడైనా ఏ పచ్చడికైనా వేరుశనగ నూనెని గాని పప్పుల నూనెని మాత్రమే వాడాలి. అప్పుడే ఏ పచ్చడైనా టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె కొద్దిగా వేడైన తర్వాత వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని 5 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ చిటపట్లాడడం తగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పచ్చడి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 7 to 8 ఎండుమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకు ఆకులు వేసి 1 minute పాటు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా క్రష్ చేసిన 10-15 వెల్లుల్లి రబ్బల్ని వేసి 3 minutes పాటు వేయించుకోవాలి. 3 minutes వేయించాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 కప్ వరకు కారం, ఎంఎల్లో చూసుకున్నట్టయితే 125 ml వరకు వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు ఉప్పుని వేసుకోవాలి. వెయిట్స్లో చూసుకున్నట్టయితే 60 ml వరకు వేసుకోవాలి. ఏ పచ్చడికైనా కారం కంటే ఉప్పు ఎప్పుడు తక్కువగానే వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి కలుపుతున్నప్పుడు ఆయిల్ ఎక్కువ అనిపించినా ఆవకాయ ఊరుతున్న కొద్దీ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న 1/2 kg చిక్కుడుకాయలకి నేను చెప్పిన ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఆవకాయలో ఉండే పులుపు టేస్ట్ కోసం 3 నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో చింతపండుని గుజ్జులా చేసి ఉడకపెట్టుకుని అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక కొద్దిగా టేస్ట్ చూడండి. మనం యాడ్ చేసిన ఉప్పు కారం పులుపు వీటిలో ఏం తక్కువైనా చూసి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయని మూత పెట్టేసి 3 రోజుల వరకు అలా ఊరనివ్వాలి. 3 days తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఇలా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ ఆవకాయని అంతా ఒక జాడీలోకి కానీ ప్లాస్టిక్ జార్లోకి కానీ తీసి పెట్టుకోండి. బయట ఉంచి స్టోర్ చేసినట్టయితే మ్యాక్సిమం 2 months వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో ఉంచితే 5 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉసిరావకాయ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం 1/2 kg నాటు ఉసిరికాయలు తీసుకుంటున్నానండి. ఈ సైజులో మరీ చిన్నవిగా అలాగే బాగా పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేవే తీసుకోండి. మనకి మార్కెట్స్లో ఈ సీజన్లో ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఈజీగా దొరుకుతాయి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కాయని తీసుకుని కాయకి 4 వైపులా ఇలా నైఫ్తో నాటు పెట్టుకుంటున్నట్టు కట్ చేసుకోవాలి.
ఇలా నాట్లు పెట్టుకుంటే కాయను వేయించేటప్పుడు లోపలికి కూడా బాగా వేగి పచ్చిగా ఉండవు. ఈ విధంగా మనం తీసుకున్న 1/2 kg కాయల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 1.5 కప్పుల వరకు పల్లీల నూనె తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. ఇన్ కేస్ పల్లీల నూనె లేకపోతే పప్పు నూనెను కూడా తీసుకోవచ్చు. ఏ నిల్వ పచ్చళ్ళు చేసినా ఈ 2 నూనెలతోనే చేసుకుంటే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఏ ఇతర ఆయిల్స్తో పచ్చడి పెట్టినా కూడా అంత టేస్టీగా రాదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉసిరికాయలు వేయించుకుంటూ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి, ఉసిరికాయ వేగింది అనడానికి ఇలా మనం నాటు పెట్టుకున్న ప్లేసెస్లో కాయ ముక్కలుగా విడిపోయినట్టు వస్తుంది. ఇలా వచ్చాక 5 మినిట్స్ పాటు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 1/2 kg ఉసిరికాయలకి ఇలా మీడియం సైజులో ఉన్న గ్లాస్ని తీసుకుని 1 గ్లాస్ వరకు కారాన్ని వేసుకుందాం. అలాగే 1 గ్లాస్ వరకు ఆవపిండిని వేసుకోవాలి. ఆవపిండి కోసం పచ్చి ఆవాల్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. చాలామంది మెంతిపిండిని కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ 1 గ్లాస్ కారానికి 3/4 గ్లాస్ వరకు సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకుందాం. అలాగే ఆవకాయలో ఉండే పులుపు టేస్ట్ కోసం 2 నిమ్మకాయల రసాన్ని వేసి బాగా కలపండి. మీరు చింతపండు గుజ్జుని అయినా వేసుకోవచ్చు. దీనివల్ల టేస్ట్ అనేది ఎక్కడ పాడవదు. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 3 డేస్ వరకు ఆవకాయని ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలితేనే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలుపుకుందాం. ఒకసారి కలిపిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువైనా ఆయిల్ తక్కువైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే సాల్ట్ అండ్ ఆయిల్ కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆవకాయకి సరిపడినంత లేకపోయినా కూడా పచ్చడి తొందరగా పాడైపోతుంది. సో ఆవకాయ చేస్తున్నప్పుడు ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తడి లేని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో సూపర్ హెల్తీ అండ్ సూపర్ టేస్టీ ఉసిరి ఆవకాయ రెడీ. ఇంకా లాస్ట్ రెసిపీ దోస ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ దోస ఆవకాయని చేయడానికి ఒక దోసకాయని తీసుకుంటున్నానండి. ఈ దోస ఆవకాయకి కాయ గట్టిగా ఉండాలి, అలాగే పచ్చిగా ఉన్నవి తీసుకోవాలి. మెత్తనివి పండినవి అసలు తీసుకోకూడదు. మెత్తగా ఉన్నవి తీసుకుంటే ఆవకాయ తొందరగా పాడైపోతుంది. దోసకాయని శుభ్రంగా కడిగి దోసకాయలో ఉండే గింజలు తీసేసి తొక్కతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న దోసకాయకి 2 కప్పుల వరకు ముక్కలు వచ్చాయండి. చూడండి, ముక్క ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, అలాగే పెద్దగా కూడా కట్ చేయకండి. చిన్నగా కట్ చేస్తే ముక్క ఊరే కొద్దీ మెత్తగా అయ్యి ఆవకాయలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆవకాయలోకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్ వరకు ఆవాలు వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆవపిండికి ఆవాలు వేయించిన అవసరం లేదండి, పచ్చి ఆవాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల దోసకాయ ముక్కలకి 3/4 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు ఆవపిండిని వేసుకుందాం. నెక్స్ట్ కారం కంటే 1/4 కప్ తక్కువలోనే ఉప్పుని తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1/2 కప్ వరకు ఉప్పుని తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. ఒకరు కారం, ఆవపిండి, ఉప్పు ఈ మూడింటిని సమానంగా వేస్తుంటారు. ఇంకొకరు కారం, ఆవపిండి సమానంగా తీసుకుని ఉప్పు తగ్గించి వేస్తారు, ఇప్పుడు నేను చేసిన విధంగా. అలాగే కొంతమంది ఆవపిండితో పాటు మెంతి పిండిని కూడా వేస్తుంటారు. మీకు నచ్చిన విధంగా ఎలా అయినా చేసుకోవచ్చు, రుచి ఎక్కడ పాడవదు. ఇప్పుడు ఇందులో 1/4 కప్ వరకు వేరుశనగ నూనెని కానీ పప్పుల నూనెని కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనెని యూజ్ చేస్తున్నానండి. ఈ 2 నూనెలతోనే ఏ పచ్చడి చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను తీసుకున్న దోసకాయ అంత పుల్లగా లేదు కాబట్టి పులుపు కోసం ఇక్కడ నేను 2 నిమ్మకాయలని రసం తీసి వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను. పులుపు కోసం మీరు చింతపండుని కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు పులుపు ఇష్టం లేని వాళ్ళైతే ఈ రెండింటిని యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆవకాయ బాగా ఊరి నూనె ఎలా పైకి తేలిందో. ఇలా నూనె గనక పైకి తేలితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలుపుకుందాం. ఒకసారి కలిపిన తర్వాత రుచి చూసుకుని ఆవకాయలో ఉప్పు కానీ కారం కానీ ఏం తక్కువైనా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ ఆవకాయని అంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆవకాయలో ఎలాంటి తడి చేతులు కానీ తడిగా ఉన్న స్పూన్స్ కానీ పెట్టకూడదు. ఒకవేళ పెట్టినట్టయితే పచ్చడి కొద్ది రోజులకే పాడైపోతుంది. సో టేస్టీ అండ్ ఫంక్షన్ స్టైల్ దోస ఆవకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో అలాగే పెరుగన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఏ సీజన్లో అయినా దొరికే ఈ దోసకాయలతో ఎప్పుడు తినాలన్నా ఇన్స్టెంట్గా ఆవకాయని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఆవకాయ పెట్టుకుంటే కనీసం 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 3 రకాల ఆవకాయ పచ్చడి రెసిపీస్ని ఈజీగా ఏ విధంగా చేయాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.